హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు డీప్ నెక్ బ్లౌజు, అలాగే డీప్ నెక్ బ్లౌజు భుజాలు జారకుండా నెక్కి షోల్డర్కి ఎంత పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించి ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి 29 ఉంది. నడుము లూజ్ వచ్చేసి పొడవు 14 ఇంచులు అని ఈ బ్లౌజు ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు అనేది లేకుండా సమానంగా ఒక గీత అయితే కొట్టేసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం ఖర్చుతో ఒక గీత కొట్టుకోండి. అలాగే ఒక పావించు మార్కింగ్తో ఒక గీత కొట్టేసుకోండి. పావించే ఎందుకనంటే ఈ బ్లౌజ్కి ఖర్చు అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒక పావించి అయితే సరిపోయిద్ది. ఖర్చు ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడే ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతే మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకు అనంటే ఖర్చులు అయితే నేను ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. వీళ్ళు మామూలు కొలత కూడా చెప్పారనమాట. పొడవు వచ్చేసి 14 ఇంచులు పెట్టండి, నెక్ డీప్ అయితే 10 ఇంచులు పెట్టండి అని. అందుకోసమని నేను ఆది బ్లౌజ్కి ఉన్న ప్రకారం ఖర్చులు లేకుండా మార్కింగ్ వేసుకుంటున్నా. ఇప్పుడు మనం టేప్తో కూడా చూసాం కదా, కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. బ్లౌజు 14 కన్నా ఎక్కువ పొడవు ఉంది. మనం కొలతతో సహా పెడదాం. టేప్ కొలతలతోటి నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచులు పొడవుతోటి మార్కింగ్ వేసుకుందాం. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్కి షోల్డర్కి కలిపి 5 ఇంచులు పెట్టుకోండి. 5 ఇంచుల కన్నా ఎక్కువ పెట్టద్దు. దాన్ని ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. సంకడానికి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఇట్లా ఎల్ షేప్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి కింద కూడా సమానంగానే తీసుకున్నాను. అయితే ఒక్కసారి ఈ బ్లౌజ్ నడుము అయితే నేను చెక్ చేయలేదు, మామూలుగా చూసి చెప్పాను అనమాట. ఎంత ఉందో చూద్దాం. 29 ఇంచులు అయితే ఉంది. 29 ఇంచులు ఉంది కాబట్టి మనకి 5 ఇంచులు సరిపోయిద్ది. 5 ఇంచులలో 2.5 ఇంచులు వెడల్పుతోటి షోల్డర్ కోసం మార్కింగ్ వేసి నెక్ డీప్ కోసం కింద వైపు కూడా 2.5 ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా గీత కొట్టేసుకోండి. ఇలా ఈ నెక్ డీప్ అనేది వేసుకునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉండిద్దండి. ఇంకా నెక్ వెడల్పు కావాలనుకునే వాళ్ళు కింద ఒక పావించి అయినా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. శంఖ రౌండ్ కోసం ఇక్కడ 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకొని కార్నర్లో ఇట్లా రౌండ్గా మార్కింగ్ వేసేసుకోండి. అలా రౌండ్గా గీసేసుకుంటే మనకు చంక రౌండ్ అనేది నీట్గా వచ్చింది. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ అంతా కుదరాలి అనంటే బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ కూడా కుదిరిద్ది. చంక రౌండ్ మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం నెక్ రౌండ్ అయితే ఇలా రౌండ్గా తీసేసుకుందాం. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర మాత్రం 2.5 ఇంచుల వెడల్పుతో పెట్టాము. వీళ్ళు నెక్ వెడల్పు అనేది ఎక్కువే వేసుకుంటారు కాబట్టి షోల్డర్ అనేది తక్కువ ఉంది. మనం ఈ నెక్కి మాత్రం నెక్కి షోల్డర్ కలిపి ఎక్కువైతే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న కొలతలోనే షోల్డర్ తగ్గించి నెక్ వెడల్పు తీసుకోవడం అన్నమాట. ఇట్లా నెక్ వెడల్పు వేసుకునేవాళ్ళు ఇలా మార్కింగ్ వేసుకున్న దాని మీదే కట్ చేసుకుందాం. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వాళ్ళు వేసుకునే విధానాన్ని బట్టి కూడా మనం చూసి కట్ చేయాలన్నమాట. కొంతమంది నెక్ డీప్ వేసుకోరు కదా, నెక్ డీప్ వేసుకొని వాళ్ళకి బ్లౌజ్ అనేది మళ్ళీ వేరుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ల వైపు అనేది ఒక పావించు ఇట్లా కట్ చేసేయండి క్రాస్గా. ఈ పావించి తీయటం వల్ల బ్లౌజ్కి సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఖర్చు అనేది బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. నెక్ రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నెక్ వెడల్పు అనేది మనం కుట్టినప్పుడు ఇంకొంచెం వెడల్పు వచ్చేసిద్ది అనమాట. మనం దీన్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. క్లాత్ని ఇట్లా క్రాస్గా వేసుకోండి.
ఇలా నీట్గా పరిచేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. నెక్ ఎప్పుడైనా మన వైపుకే ఉండేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు నెక్ ఇది చాలా డీప్గా ఉంది కదా, మనకి పై వైపున సమానంగా మార్కింగ్ ఎలా వేసుకోవాలనేది తెలియని వాళ్ళ కోసం మనం బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసాం కదా, దానికోసం చూపిస్తాను. షేప్ పెట్టి పొడవు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసాం కదా, దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసి ఇలా మార్కింగ్ వేసుకునేటప్పుడైతే ఉపయోగపడుద్ది అన్నమాట. అది మామూలుగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నేనైతే చంక డౌన్ ఎంతైతే పెడతామో అంత నెక్ డీప్ సరిపోయిద్ది ఫ్రంట్ నెక్. ఒకవేళ ఇక్కడ రౌండ్గా కరెక్ట్గా రాదు అనుకునేవాళ్ళు ఇలా బ్యాక్ పార్ట్లో మనం కట్ చేసింది ఉంటుంది కదా నెక్ అనేది, ఆ నెక్ క్లాత్ని ఇలా నీట్గా పరుచుకొని ఇట్లా మార్కింగ్ వేసుకోండి. అప్పుడు మనం ఫ్రంట్ ఎక్కువ కట్ చేసామా తక్కువ కట్ చేసామా అన్న డౌట్ అనేది లేకుండా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఆది బ్లౌజ్కి నేను ముందు నెక్ మార్కింగ్ వేసుకుందాం. చూడండి, ఇది కిందకు ఉంది కదా కొంచెం, కానీ వీళ్ళు కొంచెం పైకి పెట్టమన్నారు. అప్పుడు మనం పైకి మార్కింగ్ వేసిన దగ్గరికి సరిపోయిద్ది అనమాట. ఆది బ్లౌజ్ అయితే కిందకుంది, ఒక పావించి అనేది పైకి పెట్టమన్నారు. అయితే నెక్ వెడల్పు అయితే తగ్గకుండా ఈ మా పొడవు అనేది తగ్గించాలన్నమాట. వాళ్ళకి కొంచెం డీప్ అయిందన్నారు. ఇప్పుడు మనం షేప్ పట్టీ కాడ మెయిన్ డాట్ కల్లి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టీకి ఇట్లా సైడ్ జాయింట్ల వైపు నుంచి ఇట్లా మడత వేసుకొని వీడియోలో చూపించినట్టు క్లాత్ని మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో చూడండి, సాగదీయకుండా. దీనికి కూడా నేను ఖర్చులు ఎగస్ట్రా అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడు ఒకసారి టేప్తో కూడా చూద్దాము ఎంత పొడవు వచ్చిందనేది. టేప్తో చూసుకున్న తర్వాత 13 ఇంచులు అయితే వచ్చింది. మనకి ఇలా చూడటానికి 13 ఇంచులు వచ్చింది, కానీ మనం మళ్ళీ 3 ఇంచులకి డాట్ వేస్తాం కదా, అప్పుడు 10 ఇంచుల వరకే వచ్చింది అనమాట. ఇట్లా 13 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇలా క్రాస్గా మనం రెండు వైపులా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి మెయిన్ డాట్ మధ్యలో పెట్టిన మార్కింగ్కి మూడిటి కలుపుకుంటూ ఇట్లా రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అది పొడవు ఉన్నా కూడా మనం మెయిన్ డాట్ అనేది వేసినప్పుడు క్లాత్ అనేది పైకి వచ్చేసిద్ది, అప్పుడు స్ట్రైట్గా అయిపోయిద్ది అనమాట. చంకలో తీసేసాను. అలాగే ఫ్రంట్ మాత్రం కొంచెం నెక్ వెడల్పుగా, డీప్ అయితే తక్కువ అనమాట, డీప్ తగ్గించమన్నారు. నెక్ అయితే వెడల్పు అలాగే పెట్టమన్నారు అనమాట. నెక్ వెడల్పు తగ్గకుండా అట్లా కొంచెం మనం ఫస్ట్ మార్కింగ్ కన్నా కూడా ఒక్క రవ్వ ఇట్లా ఇవతలకు మార్కింగ్ వేసుకొని ఇప్పుడు సేమ్ ఇలా కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది. బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా కరెక్ట్గా సరిపోవాలన్నమాట వెడల్పు అనేది. అప్పుడు బ్లౌజు భుజాల దగ్గర నీట్గా కనిపిస్తుంది క్రాస్ కటింగ్ అనేది. మనం చంకలోతు కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలా మార్కింగ్ అనేది కనిపించకుండా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఇలా పెట్టి చూసుకోండి. మనం ఏమైనా హెచ్చు తగ్గులుగా ఏమైనా కట్ చేసామా, కరెక్ట్గానే ఉందా అని చెప్పి ఇలా చూసుకుంటే ఏదైనా మార్పులు అయితే ఇప్పుడే చేసేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ అయితే నీట్గా కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు ఉక్సులు పట్టీ వైపు మాత్రం ఒక పావించి అనేది ఎక్కువ తీసుకుంటానమాట. ఎందుకంటే ఉక్సులు పట్టీ వేస్తాం కదా, దానికి ఆ ఖర్చు కోసం. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్కి అయితే మార్కింగ్ వేసుకుందాము. ఇట్లా షోల్డర్కి మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా మడత పెట్టిన తర్వాత ఒక్కసారి టేప్తో చూసుకోండి అనమాట. 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఈ మార్కింగ్ వేసేటప్పుడు ఇట్లా ఈ రౌండ్గా చూసుకుంటే మాత్రం ఎక్కువ వచ్చిద్ది. ఇలా పై వైపుని పెట్టి చూసుకోండి.
అక్కడి నుంచి పెట్టినప్పుడు కొంచెం 4 ఇంచుల కన్నా దాటకూడదు. ఇట్లా మనం రఫ్ చేసామంటే ఫోల్డింగ్ పడిపోయిద్ది కదా. మనం 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న కాడ చిన్న కట్ ఇచ్చేసేయండి. రెండిటికి కలిపి ఇట్లా గుర్తుపడిపోయిద్ది. ఇప్పుడు మనకి మధ్యలో మార్కింగ్ లాగా పడింది కదా, అక్కడ ఒక గీత కొట్టేసుకోండి. ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చు ఫ్రంట్ డాట్స్. పొడవు అయితే 3 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. 3 ఇంచుల పొడవు, 1.5 ఇంచు వెడల్పు అయితే అప్పుడు పొడవు 3 ఇంచులే, వెడల్పు 3 ఇంచులే వచ్చింది అన్నమాట. ఈ మార్కింగ్ అనేది చాలామందికి సరిపోయిద్ది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టీ వైపు డాట్ ఉంటుంది కదా, పైన మనం నెక్ కోసం పెంచమన్నారు కాబట్టి అంతవరకు వదిలేసి మిగతా ఉన్న దాంట్లో హాఫ్ అన్నమాట. మిగతా ఎంతవైతే ఉందో దానిలో హాఫ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇలా ఒక గీత కొట్టేసుకోండి ఇక్కడ వరకు. ఇక్కడి నుంచి ఈ 2 డాట్స్ మనం కుట్టిన తర్వాత మనకి మార్కింగ్ వేసుకునే పని లేకుండానే ఆ డాట్ ఎక్కడ వేయాలో మనకి తెలిసిపోయిద్ది. దానికోసం ప్రత్యేకంగా మార్కింగ్ ఏం అవసరం లేదు. ఇట్లా మెయిన్ డాట్ కోసం 1.5 ఇంచులు వెడల్పుతోటి 3 ఇంచుల పొడవుతోటి మార్కింగ్ వేసుకున్నారంటే ఏ బ్లౌజ్కైనా కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బ్లౌజ్ కటింగ్ అయితే వీడియోలో నేను చూపించినట్టు మీరు కట్ చేసుకొని కనుక కుట్టుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా అనేది కుదిరిద్ది అనమాట. నేను ఆది బ్లౌజ్ తోటి కొలతలతో కట్ చేసి చూపించాను కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్